హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధుబాబు కోసము బ్రేక్ఫాస్ట్లో కానీ ఓట్స్తో ఒక రెసిపీ చేశాను. అది ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓట్స్లో ఐరన్, ఫైబర్, జింక్ లాంటి మంచి న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి. ఇది పెట్టడం వల్ల పిల్లలకి విటమిన్ డి అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల పిల్లల యొక్క బోన్స్ అనేవి హెల్దీగా ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. వీక్లీ ట్వైస్ అయినా ఇలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి బేబీస్కి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనము ఓన్లీ 1 టైమే పెడతాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి వాష్ చేయండి, తర్వాత వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోవాలి. అందులోనే నేను కాజు అండ్ లయన్ డేట్స్ స్వీట్నెస్ కోసం అనేసి వేస్తున్నాను. వేరే బౌల్లో మనము నైట్ వాల్నట్స్ అండ్ బాదంని సోక్ చేసి పెట్టుకోవాలి. నేను నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ వాటిని పొట్టు తీసి ఓట్స్ ఉన్న బౌల్లో వేసుకుని అన్నీ కలుపుకోవాలి. ఒకసారి కలిపి మిక్సర్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది ఫైన్ పేస్ట్లా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కావాలి అంటే మీరు మిల్క్ యాడ్ చేయండి. నేనైతే మిల్క్ అయితే యాడ్ చేయట్లేదు. దీన్ని ఫైన్ పేస్ట్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిద్ధు ఆల్రెడీ 10 months ఓల్డ్ కాబట్టి. అదే 7 months 8 months వాళ్ళకైతే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, ఎందుకంటే లైన్ డేట్ వేసాం కదా, ఏమన్నా లంప్స్ అలా ఉన్నా కూడా ఆ ఫిల్టర్లోనే ఆగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి మరిగిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసి కలుపుతూ ఉండాలి. మనం కలపడం స్కిప్ చేస్తే అది ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం కంటిన్యూస్గా తక్కువ మంటలో పెట్టి కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉంటే అది కొద్దిగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. 7 months బేబీస్ నుండి పెట్టొచ్చు అనమాట. దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళ బోన్స్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా. అలా వచ్చినాక మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అది చల్లారిన కొద్దీ గట్టిగా అవుతూ ఉంటుంది, వాళ్ళకి తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ 6 months 7 months బేబీస్కి అయితే మనం లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే తినిపించాలి. 10 months ఓల్డ్ కాబట్టి కొంచెం గట్టిగా అయినా పర్వాలేదు, బట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ సిద్ధుకి నేను తినిపిస్తున్నా, తనకి స్పూన్ కావాలట, నేను తినిపించే బౌల్ కూడా కావాలండి. సిద్ధుకి అయితే నేను వీక్లీ 2 times అయితే పెడతాను. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, లంచ్లో అయినా డిన్నర్లో అయినా నేను ఏదో ఒక టైంలో అయితే ఇస్తాను కంపల్సరీగా. డ్రై ఫ్రూట్స్ మాత్రం స్కిప్ చేస్తాను. నైట్ టైంలో డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ప్రిపేర్ చేశాను, అది కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.